ఇప్పుడైతే మేము రెడీ అయిపోయాము, ఎందుకంటే బయటికి వెళ్తున్నాము, అది కూడా షాపింగ్కి. అమ్మ కూడా రెడీ. అమ్మా ఎర్ర చీర కట్టుకున్నది ఎవరి కోసము? తెల్ల చీర అది. నువ్వు కట్టుకున్నది ఎర్ర చీర కదా. పైగా ఈ ఎర్ర చీర మీద కళ్ళు పడ్డాయంట. అమ్మ నువ్వు కట్టేసి ఇప్పేసి ఇస్తే మంట పెట్టి తీసుకెళ్ళిపోతాను అంతే. బాగుంది. ఈ స్టైల్ నేను ఇంకా కట్టలేదు కదా, అందుకని ఇది ఖర్చు వేస్తున్నా అనమాట. బాగుంది. సో ఇప్పుడు మనం రెడీ అయిపోయాం, లెట్స్ గో. పిల్లలు రావట్లేదు, తాతగారితో ఉంటారంట. అమ్మ నేను బాబాయ్. సాయి వస్తున్నాడా? ఓకే, సాయి కూడా వస్తున్నాడు. ఏం జరుగుతుంది అనుకుంటున్నారు ఇక్కడ? అప్పగింతలు పిల్లల్ని అప్పగించావా? మేము తినేసాంగా. రాత్రంతా మ్యాచ్ చూసి అదే వాళ్ళకు కూడా తాత ఉంటే చాలు. బాయ్. ఇల్లు పిల్లలు మీ చేతిలో పెట్టేశాం. బాయ్ బాయ్. బాయ్ డాడీ. సో ఇప్పుడు మేము ఎక్కడికి వెళ్తున్నామంటే విజయవాడ వెళ్తున్నాము. విజయవాడ కదమ్మా? నేను కూడా ఆ చెప్పులు తెచ్చుకున్నాను, అయ్యేసుకునేదా తప్పిపోకుండా. డాడీ బాయ్. మా నాన్న చూడండి, దారిలో వెళ్ళేటప్పుడు తినమని బిస్కెట్లు ఇచ్చారు 2. లెట్స్ గో. బాయ్ డాడీ. పిల్లలు లేస్తే చెప్పండి. ఆల్మోస్ట్ రీచ్డ్ విజయవాడ. 50 కిలోమీటర్లు. వెదర్ చూసారా, అంత మబ్బుగా అయిపోయి చక్కగా డ్రెస్సులు అవుతాం. స్టార్టెడ్ డ్రిజ్లింగ్. మా అమ్మ ముంజులు కొంటుందా? కొద్దిగా ల్యాప్టాప్ పెడదా అన్న? తీయాలా? 2 నిమిషాలు మేడం గారు. సరే తీసి. లేతకున్నాయా అమ్మ? అదిగోండి, ఇప్పుడు మనం విజయవాడ బెంచ్ సర్కిల్ రీచ్ అవబోతున్నాం. ఇదేనా ఈ బ్రిడ్జ్? ఇదా ఫ్లైఓవర్ ఉంది కదా? అవునా? విజయవాడకి అదే బాగా పాపులర్ బెంచ్ సర్కిల్. శంకరన్నయ్య అడగలే చెప్తాడు గురించి. శంకరన్నయ్య ఫుల్ విజయవాడ అనగానే మొత్తం దాని పుట్టుపర్వతాల దగ్గర నుంచి అన్ని చెప్పేస్తా ఉంటారు. బెంచ్ సర్కిల్ క్రాస్ చేసా, అక్కడే డిస్ప్లే చేస్తుంది స్క్రీన్ ఉండి. ట్రిపుల్ రైడింగ్ చేసే వాళ్ళ వీడియోస్ అన్ని డిస్ప్లే చేస్తున్నారు అన్నమాట. మీరు కూడా ఒకవేళ ఈ సర్కిల్ నుంచి పాస్ అవుతుంటే అన్ని రూల్స్ ఫాలో చేయండి, లేకపోతే మీ వీడియో కూడా పడిపోద్ది అక్కడ. ఇక్కడ అయ్యయ్యో, ఇది చూడు స్క్రీన్ ఎక్కామని. స్క్రీన్ ప్రెసెన్స్ కావాలనుకునే వాళ్ళు ఎంజాయ్ చేస్తారు. బట్ సేఫ్టీ కమ్స్ ఫస్ట్. ఇక్కడ లైట్స్, మధ్యలో లైట్స్ కూడా వెరైటీగా ఉన్నాయి ఇక్కడ. ఇది కొంచెం షాపింగ్ ఏరియానా? ఓబో దేవుడా, అదా మొత్తం షాప్స్ అన్ని ఇక్కడే ఉంటాయి. బందర్ రోడ్ అని అంటే ఇక నీకు ఫేమస్ అన్నమాట. మా అమ్మకి 1000 ఏనుగుల బలం వచ్చింది. ఇంకా బందర్ వెళ్ళకుండానే జస్ట్ ఆ గాలి పీల్చే మా బందరు రోడ్ చూడు, మా బందర్లో షాపింగ్ చూడు అనుకుంటా. ఇదేంటే మా ఊరి పేరులో ఉంది. ఇదే ఆడపాల లా ఉంది. లా తీసేస్తే మా ఇంటి పేరు పెద్ద. మొత్తానికి షాప్ అంతా తిరిగేస్తాం, కింద పైన అన్ని కూడా అన్ని సెక్షన్స్ చూసేసి అన్ని శారీస్ చూసాము. అందులోంచి అమ్మకు ఒకటి నచ్చింది, విచ్ ఐఎమ్ గిఫ్టింగ్. మదర్స్ డే కాబట్టి అమ్మకి నేను కొనిస్తున్నాను అనమాట. ఈ మదర్కి కూడా నేను గిఫ్ట్ చేస్తున్నాను. నాకు ఒకటి నచ్చింది. ఆఫర్ బాగుంది కాబట్టి యాక్చువల్గా మంచి కలెక్షన్ ఉంది, చాలా మంచి కలెక్షన్ ఉంది. ఆ కలెక్షన్ అంతా మీరు అమ్మ మాట ఛానల్లో చూడొచ్చు. అమ్మ వీడియో పోస్ట్ చేస్తుంది. అది కూడా మదర్స్ డే సందర్భంగా 50% ఆఫ్లో ఉన్నది. సో అసలు అనుకోలేదు, బట్ స్టిల్ అంత ఆఫర్లో బెస్ట్ శారీస్ ఉన్నాయన్నమాట. సో మాకు కూడా టెంప్ట్ అయిపోయి మేము కూడా చెరుకు ఒక శారీ తీసుకున్నాము. అది కూడా పట్టు శారీ. తర్వాత ఏం తీసుకున్నామో షేర్ చేస్తానులేండి. షాపింగ్ షాపింగ్ అయిపోయింది, కంప్లీట్ షాపింగ్.
మమ్మీకి ఒకటి నాకు ఒకటి 2 చీరలు తీసుకున్నాము. లంచ్కి వెళ్తున్నాము ఇప్పుడు. లెట్స్ గో తిందాం. షాపింగ్తో కడుపు నిండలేదు, కళ్ళు నిండిని. ఇప్పుడు లంచ్కి వెళ్తున్నాము. ఓకే, మీకు ఇప్పుడు కృష్ణా నది చూపిస్తా అంటే కృష్ణ ఓకే, నది అది మొత్తం ఇసుకే ఉంది, నో వాటర్. ఇదేనా? వాళ్ళేమో కార్లో ఉన్న మనల్ని చూస్తున్నారు. మన సబ్స్క్రైబర్స్ ఆ కార్లో వెళ్తూ పక్కన చూసి హాయ్ చెప్పారు ఇప్పుడే. అక్కడ కొంచెం నది, అది నది అనకమ్మ నువ్వు. అక్కడ కొంచెం అక్కడ వాటర్ ఉన్నాయి, అక్కడ కొన్ని గేదెలు నీళ్ళు తాగుతున్నాయి. మొత్తం మామూలు వర్షాకాలం అయితే ఇదంతా వాటర్ వచ్చేస్తాయి కదా, మొత్తం వాటర్ ఉంటుంది. ఇప్పుడు మొత్తం డ్రై. గోదావరి ఎప్పుడు మరి ఎంతలా ఎండిపోదు కదా, ఎప్పుడు అదే ఎప్పుడైనా నీళ్ళు ఉంటాయి అందులో. ఒక్కొక్క నది ఒక్కొక్కలాగా. అక్కడ దూరంగా కొండ దగ్గర కనిపిస్తుంది చూడండి, అది కనకదుర్గ అమ్మవారి టెంపుల్. విజయవాడ కనకదుర్గం. మా అమ్మ మమ్మల్ని ఎక్కడికో తీసుకొచ్చింది. మా ఎక్కడ తీసుకొచ్చామ్మా? సేనాపతి అంట. సేనాపతి అంటే పుష్క్ 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 అనే ఆ సినిమాలో భారతీయుడు బాబాయ్ తెచ్చాడు. బాబాయ్ ఎక్కడ తీసుకొచ్చావు బాబాయ్? భారతీయుడు, యు మీన్ భారతీయుడు? సేనాపతి అంటే కమలసన్ ఉంటాడు అనమాట ఇక్కడ. సో ఇప్పుడు లంచ్కి వచ్చాం అనమాట. చల్లగా ఉంది వెదర్, మంచి గాలి వస్తుంది. ఇప్పుడు దాకా కొంచెం డ్రిజిల్ అయింది, సో ఎండ ఎక్కువ లేదు, బాగుంది వెదర్. సో విల్ ఎంజాయ్. అదే హోటల్, లెట్స్ గో. ఇదిగోండి ఈ హోటల్కే వచ్చాము. పెయింటింగ్స్ బాగున్నాయి చూసా. అక్కడ గంగిరెద్దు, ఇక్కడ ఏనుగు, అక్కడ పైన ఉయ్యాల్లో ఉన్నాయి. ఉయ్యాల్లో ఊక్కుంటూ కూడా తినొచ్చా? అది కాదే పైన, అదిగో అక్కడ. ఇక్కడ వాటర్ ఫౌంటైన్, ఇది రాత్రిపూట ఆన్ చేస్తారు అనుకోండి, ఇప్పుడు వర్షంలో ఆన్ చేయలేదు. పైన ఓన్లీ నైట్ టైం అంట, అందుకని కిందే కూర్చున్నాం. విచిత్రమైన ట్యాప్ చూపిస్తుంది చూడసారా, ఇదిగోండి నాజిల్ చూడండి ఎలా ఉందో. ఎలా అంటే నీళ్ళు వస్తాయి, మళ్ళీ పైకి వెళ్ళగానే ఆఫ్ అయిపోద్ది అనమాట. అసలు ఇలాంటి నాజిల్ ఎక్కడా చూడలేదు. నువ్వు ఎక్కడ చూసావమ్మా? చూడలేదు. హ్యాండ్ వాష్ ఉంది అక్కడ, స్టీల్గా తలతల మెరిసిపోతుంది. మళ్ళీ మనకు ఒక మెల్లగా వెళ్తుంది అన్నమాట. అదిగో అలా పొడుగుగా ఉన్నాయి, ఎంత పొడుగుగా వెరైటీ నాజిల్స్. ఎక్కువ అయితే అంటే లావుగా ఉన్నారు కూర్చోకూడదా? ఏ పిల్లలదేమోనే అది. తినగానే ఉయ్యాలు ఊగితే ఏమన్నా అవుతుందా? తినగానే ఉయ్యాలు ఊగితే ఏమన్నా అవుతుందా? ఏమవుతుంది, పిల్లలు ఆడుకోవాలనే కదా పెట్టారు. మరి నేను పిల్లలు అలా వచ్చావా? నా పిల్లవే ఆడుకో. అయితే నేను అందులో కూర్చుంటే గిరగిరా తిప్పుతావా? ఇందులోనా? కూర్చో. నేను కూర్చోగానే అది డబక్కని పడిపోయి. కాదు ఇది సర్లే, అది అందులోంచి ఎక్కి చూస్తావా? పడి మెత్తగా ఉంది, లేకపోతే కూర్చునేదాన్ని. అవునా? వద్దులే పద. డ్రెస్ పాడై. నేను ఎలిఫెంట్ సేమ్ కలర్, గ్రే గ్రే కదా. అవును, సేమ్ కలర్. ఇటు వెంపరా దొండ మీద కూర్చున్నట్టు చేస్తావా? విజయవాడ వచ్చాము అంటే మనం చిన్న రసాలు కొట్టుకోకుండా వెళ్తామని చెప్పండి, అసలే మనకు దొరకవు కదా. సో వాసన వస్తున్నాయా? ఒక పండు కొంచెం వస్తుంది. ఈ కాయ దాగుబడింది దీనికి, అది కాదు దీనికి అంటున్నాను. నా చేతిలో ఉందంటే నిలవండవు మళ్ళీ.
ఆయన చెప్తున్నారు దిగి మరి అదే తీసా. లేదమ్మా మేడం గారు అట్లా అబద్ధం అన్నా లేదమ్మా లేదు అసలు అలాగే అలాగే లేండి మా చూపిస్తున్నాను మీకు చూడలేదేమో నేను అంతే దొరికినాయి కదా అని చెప్పి 2 డజన్లు తీసుకుంటాం అన్నమాట. చూడు కాయలు ఇవి 2 డజన్స్ చాలే. ప్రసాద్ గారు పంపిస్తారు ఎలా అయినా. ఓకే. ఒక డజనా? ఇది ఒక డజన్ అయింది, ఇంకో డజన్ ప్యాకింగ్ వస్తుంది. ఇక్కడ పెట్ట జాగ్రత్త, పండ్లో ఉన్నాయి. నేను ఎన్ని తీసుకున్నా తక్కువయ్యే ఏంటి అని అంటే చిన్న రసాలు. యా ఓకే, థ్యాంక్ యూ. డజను 300 అట్ట. అవి లోకలే కాదమ్మా, కాదు లోకల్ కాయలు కాదు, తైవాన్ తినవు నువ్వు వద్దు. అది చూడండి, అయ్యో ఇదిగోండి మొత్తం మడతలు మడతలు పెట్టినట్టు మడత పెట్టేశారు అంతే ఎలివేషన్ని. అదిగోండి ఇప్పుడు తిరిగి వెళ్ళేటప్పుడు కృష్ణా నది అనమాట ఇది. ఇందాక అటు సైడ్ చూసాం కదా, ఇప్పుడు ఇటు సైడ్ చూస్తాం. ప్యాచ్లు ప్యాచ్లుగా వాటర్ ఉన్నాయి కదా, మొత్తం వరల్డ్ మ్యాప్ వేసినట్టుంది కింద. అదే సినిమాలో రోబోలో మరి ఎలా ఉన్న దగ్గరికి రజనీకాంత్ ఐశ్వర్య రాయి వెళ్ళి పాటలు పాడారు. ఓహో అచ్చా, నువ్వు అక్కడేది అదేదో ఏదో కంట్రీలో ఉంటాయి కదా ఇలాగా, అక్కడికి వెళ్ళిపోయావు నువ్వు ఏకంగా. మాకు ఇక్కడే ఉన్నది కృష్ణా నదిలో. అదే మరి పాపం వాళ్ళకి తెలియక అక్కడికో వెళ్ళారు. చెప్పేవాడు ఐశ్వర్య రాయిని రజనీకాంత్ ఇక్కడ తెచ్చి డాన్స్ చేయించుకున్నా. బాగుందమ్మా. ఇందాక నుంచి దాని వీడియో తీద్దాం అంటే ఎవరో ఒకళ్ళు అడ్డొస్తున్నారు. అదిగోండి ఇక్కడ అంబేద్కర్ కాదు, అంబేద్కర్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి విగ్రహాన్ని తీద్దాం అంటే ఇప్పుడు ఎవరు అడ్డరాలేదు. బాయ్ బాయ్ బెంచ్ సర్కిల్ విజయవాడ, బాయ్ బాయ్. ఓహో అయితే ఓన్లీ బెంచ్ సర్కిల్, బాయ్ బాయ్. ఇప్పుడు ఓకేనా? ఇదే ఫేమస్ బెంచ్ సర్కిల్ కదా. పేదదా? బ్రిడ్జ్, వాటి బ్రిడ్జ్లన్నీ లండన్ బ్రిడ్జ్లే. సరే బాయ్ బాయ్ బెంచ్ సర్కిల్, బాయ్. ఇదిగోండి ఇప్పుడు మనం పెడాన్ వచ్చాము. పెడాన్లో చూసారా మొత్తం గల్లీ గల్లీ అంతా షాపులు ఉన్నాయి అన్నీ. మనం వెళ్తుంది ఇప్పుడు కలంకారీ ఏమన్నా కొనుక్కుందాం అని వెళ్తున్నాం, కానీ షాపులు చూస్తే భలే బాగా అనిపిస్తాయి, బుజ్జి బుజ్జి షాపులు. తాళ్ళు కొట్టండి, ఓన్లీ తాళ్ళు అమ్ముతారు, రకరకాల తాళ్ళు. అవునా? షాపింగ్ అయిపోయి ఇప్పుడే కార్ ఎక్కి మళ్ళీ స్టార్ట్ అయిపోయాము అండ్ ఇంటికి వెళ్తున్నాం అనమాట. ఇది చాలా లేట్ అయిపోయింది, ఇంకా బయలుదేరాం అనమాట. అంత చీకటి చీకటిగా కూడా ఉంది. పాటలు స్టార్ట్. అది ఏమైంది అని అంటే ఏమైంది, బాబాయ్కి అమ్మకి గొడవ అయింది. ఎందుకంటే షాపింగ్ అంటే అంతే కదండి, మమ్మీ ఏమో ఈ షాప్ దగ్గర ఆపు, ఆ షాప్ దగ్గర ఆపు అని ప్రతి షాప్ దగ్గర ఆపుతుంది. బాబాయ్ ఏమో లేట్ అయిపోయింది ఇంకెంతసేపు అని చెప్పి బాబాయ్. సో మొత్తానికి అలా ఒక చిన్నపాటి గొడవ జరిగి, అఫ్కోర్స్ ఆపాడులేండి, ఆపాడు కాబట్టి మళ్ళీ షాపింగ్ చేసుకోగలిగాం. ఇంకా కొంచెం పేషెన్స్ లెవెల్ బాబాయ్కి ఎక్కువే ఉందని చెప్పుకోవాలి. అదే మా ఆయన అయితే ఆ తర్వాత నిలబడినాను, నువ్వు బస్సు ఎక్కువ వచ్చాయి అని వదిలేసి వెళ్ళిపోయేవారు అంతే. ఎట్లానో వచ్చాము, ఇంకో అరగంట ఆలస్యం అవుతుంది అంతే కదా. అక్కడ ఫ్లైట్ మిస్ అవ్వట్లేదు కదా అని మమ్మీ వర్షం. ఏమవుతుంది, ఇంకో అరగంట లేట్ అవుతుంది. హ్యాపీగా అన్ని చూసుకుని కవర్ చేసుకుని వెళ్ళొచ్చు కదా. యూ హ్యావ్ ఎ పాయింట్. అండ్ అలాగే బాబాయ్ హ్యాస్ ఆల్సో పాయింట్. బాబాయ్ కూడా డ్రైవ్ చేయాల్సింది నేను కదా అని చెప్పి జడ్జి లాగా చెప్ప. మరి అంతే, నువ్వేమో లాయర్ లాగా నీ సైడే చెప్తున్నావు, అదే నేనైతే జడ్జి లాగా ఇద్దరు వైపు చెప్తాను. ఈ మట్టిపుక్కడం చూడు ఎలా కూర్చున్నాడు మాట్లాడుకుంటాడు. కోపం వచ్చింది. ఏ బాబాయ్ ఏది ఒక చిరుమంద హాసం ఇటు పోయి కోపం వచ్చినా నవ్వు వచ్చినా ఏదొచ్చినా ఒకటే ఎక్స్ప్రెషన్స్ ఏం పలకవు. సింగిల్ ఎక్స్ప్రెషన్ ఆర్టిస్ట్ బాబాయ్. నీకు రెమ్యూనరేషన్ తక్కువ వస్తుంది అబ్బాయి.
మొక్కలో హావభావాలు పలకాలి బాబాయ్. కళ్ళు పెద్దగా ఉండాలి. అదే కథానాయకుడు సినిమా చూశాను. హీరో లక్షణాలు ఎలా ఉండాలి అని చెప్తున్నాడు ఆయన. కొట్టేరేసిన ముక్కు ఉండాలి, కళ్ళు పెద్దగా ఉండాలి, సున్నితంగా ఉండాలి, ముఖం చిరునవ్వుతో ఉన్నట్టు ఉండాలి, ఇది చెప్తున్నాడు ఆయన. అలా అయితేనే రెమ్యునరేషన్ వస్తుంది. హీరో తలగుతున్నాడు చూడు. ఇప్పుడు అర్జెంట్ గా లావుగా ఉన్న మొక్కుని సన్నగా చేసుకోవాలంటే కష్టం. సో ఉన్న మొక్కుతోనే అడ్జస్ట్ అయిపోదాం. ఓన్లీ నవ్వు చాలు పోని. మొత్తానికి అలాగా ఒక చిన్నపాటి గొడవ జరిగి ఇంకా అంత శాంతియుతంగా మధ్యలో నేను జడ్జి లాగా ఓకే ఓకే కోల్ కోల్ అనుకుంటూ నన్ను ఇన్వాల్వ్ చేయగలరు రావు గారు అని పక్కన కూర్చున్నాడు. వీళ్ళిద్దరేమో కొట్టుకుంటున్నారు. నువ్వు చెప్పరా సాయి, ఇప్పుడు వచ్చాము ఎలానో పొరుగురు వచ్చాము, ఒక్క అరగంట లేట్ అవుతుంది. ఓకే పనులన్నీ చేసుకుని వెళ్ళొచ్చు కదా, ఏమో మళ్ళీ రాలేం కదా ఆ షాప్ కోసం, మళ్ళీ రాలేం కదా. అవునా? దీని మీద మీ అభిప్రాయం ఏంటండి ఒక ప్రేక్షకునిగా? ఒకసారి 5 కిలోమీటర్లు తోలితే ఓహో జాగ్రత్త. మాకు రాదనే కదా. పొద్దున 8ంటికి ఎక్కినోడు 12 గంటలు కార్ డ్రైవ్ చేసి చూడు మధ్యలో బ్యారికేడ్స్ ఉన్నాయి. నేను అందుకే జడ్జి లాగా నేను ఏం చెప్పాను బాబాయ్ నేను చెప్పాను కదా జడ్జి లాగాను. అవును, డ్రైవ్ చేసే వాళ్ళకి తెలుస్తుంది ఆ కష్టం. డ్రైవర్ 12 గంటలు అయినా నువ్వు చేయగలవు బాబాయ్, యూ కెన్ డూ ఇట్, కమ్ ఆన్. మాట్లాడుతున్నావు నువ్వు, చక్రం విష్ణు చక్రం తిప్పినట్టు తిప్పుతావు. అర్థమైందా? సో మొత్తానికి మా షాపింగ్ అయిపోయింది. ఇంటికి వెళ్ళాక చూపిస్తానులేండి కొన్నాం ఏంటి అన్నది. ఏంటి నీకు అంత ఓపిక ఉందా? ఇంటికి వెళ్ళి చూపిస్తావా? ఆఫ్ కోర్స్, షాపింగ్ అంటే ఎక్కడ లేని ఓపిక వస్తుంది. వద్దులే, రేపు చూపిస్తామే. సరే ఓకే, ఫోన్లెస్ జాలతో వదిలేస్తున్నారు, రేపు చూపిస్తానులేండి. సారి గుర్తు, అర్ధరాత్రి ఇంటికి వచ్చి మామిడి పళ్ళు తిని పడుకున్నాను. అవును 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 1 గంటకి. ఇప్పుడు కూడా అదే చేయబోతున్నాను. నేను ఇంటికి వెళ్ళిన తర్వాత మామిడి పళ్ళు తినేసి పడ్డట. పుష్ప ఏరియాలోకి ఎంటర్ అయ్యాం. ఎందుకంటే పుష్ప అనుకుంటే అంటే ఫ్లవర్ అనుకుంటేవా అని ఓఎన్జీసీ ఫైర్. ఓకే కనిపించిందా? కనిపించింది. చీకట్లో అదే వెలుగుతూ కనిపిస్తుంది. డే టైం అసలు కనపడదు, నైట్ టైం అయితే కనిపిస్తుంది. ఊరు నుంచి వచ్చేసరికి మన చెట్టుదేమో కవర్తో సహా రాలిపడి ఉన్నది. ఇవేమో మన చెట్టు కాయలు, పెద్ద రసాలు అని చెప్పాను కదండి, పెద్ద రసాలు ఇవి. ఇవేమో ఊరు నుంచి తెచ్చిన కాయలు. తింటే అప్పుడే తినేయటం కూడా అయిపోయిందా? ఎంజాయ్ చేస్తుంది పాప. వీడు తిన్నా అన్నాడు. ఇప్పుడే చపాతీలోను ఏం తిన్నావు? ఏం లేవా? మాట్లాడుకోవటాలు లేవా అంట. పర్లేదే, గబగబా తిని ఇంకో కాయ తినవే. ఓహో అదంటండి, ఆస్వాదిస్తూ తింటద్దంట. కొడుకేమో చూసి ఎంజాయ్ చేస్తున్నాడు వాళ్ళ అమ్మ ఎలా తింటుంది. తినరా అంటే వద్దట, మార్నింగ్ తింటాడట. వాళ్ళ తాతయ్యో తెచ్చి పెట్టారట, వాళ్ళు తిన్నారంట. అది ఓకే, పండగ చేసుకో. ఎవరు వచ్చారు? తాత అనగానే తాత వచ్చారు. హాయ్. అదిగోండి ఆయన బాదం గిరి తెచ్చి, అది చూడండి ఏం చేస్తుందో. అదిగోండి మాట్లాడుతుంది. వద్దులే మరీ నైట్ స్వీట్ ఎందుకు. వాళ్ళ తాతగారేమో ఏయో రకరకాల స్వీట్లు, బాదం గీర్లు, ఇంకేంటా ఇవేంటవి కలాకండ్ స్వీట్లు తెచ్చారు. వాళ్ళు తినేంతవరకు ఆయన ఊరుకోరండి. అదొక్కటే అంట, ఒక్కటే తిను అని వాడికి ఇచ్చారు. వాళ్ళ ఏం పెట్టుకోకండి అమ్మా. అదే ఆయన నేను ఒకటే చెప్తాం, అందుకనే మీరు అలాంటివి ఏమన్నా పెట్టుకుంటే మీ ఊళ్ళో పెట్టుకోండి. నో షుగర్లు, నో సాల్ట్లు అన్నీ అక్కడే.